మన సర్వే కూడా వచ్చింది పెద్ద సర్వే. సర్వే పెద్ద సర్వే ఒకటి ఐఐటి వాళ్ళు ఎవరో చేశారుగా, అది ప్రైవేటోడు కదా. అవును. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అని కాకుండా ఎవడో చేశాడు, బయటకి ఇచ్చేసాడు. దిస్ ఈజ్ యువర్ ఫేస్, అద్దంలో చూసుకోండి అని చెప్పాడు. అరే అద్దంలో చూసుకోవడానికి కూడా మరి మీకు గందరగోళం అయిపోతే ఎట్లా? మీ మంచికే కదా వాడు చెప్తా ఉంది. మీరే ఒక పక్క ఎమ్మెల్యేలని మీటింగ్లు పెట్టి తిడతారు, ఒక్కడు సరిగా లేడని. మీ మంత్రులు కూడా ఎవరికి ఫైల్ చూడటం చేతగా లేదు, 2 రోజుల్లో ఫైల్ క్లియర్ చేస్తే వాడు మొగోడట. ఒక మినిస్టర్ 2 రోజుల్లో క్లియర్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ అంట సార్. ఏంటి సార్ ఇది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం పొలిటీషియన్ ఈజ్ ఏ లేమ్యాన్, అడిగేం క్వాలిఫికేషన్ లేదు. ఏలుముద్రగాడే, అవునా? అంజయ్ గారు చేశారు కదా, ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఏలుముద్రగాడే. ఏలుముద్రగాడికి అడ్మినిస్ట్రేషన్ ఎలా తెలుసు? ఏలుముద్రగాడికి ఫైల్ మూమెంట్ ఎలా తెలుసు? ఏలుముద్రగాడికి ఫైల్ ఇన్సెప్షన్ ఎక్కడ జరుగుతుంది ఎలా తెలుసు? ఏలుముద్రగాడు కలెక్టర్ దగ్గరికి పోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా, హిందీలో మాట్లాడతాడా, తనకు వచ్చిన భాషలో మాట్లాడి ఎలా తెలుసు? వాడికి ఎస్ అండ్ ఐస్ ఈజ్ ఎ బ్యూరోక్రాట్, అంతే. సెక్రటరీ. అవును. ఐఏఎస్ సెలెక్టెడ్ ఆర్ యూపీఎస్సీ, గ్రూప్ 1 సెలెక్టెడ్, వీడే కదా. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని ఫైల్ని డిస్కస్ చేసి పాలసీ పెట్టి ఒక జీవోని తయారు చేయటం కోసం ఇద్దరు ఎంత కష్టపడాలండి? ఎంత కష్టపడాలి? ఫైల్ మూమెంట్ అట 2 రోజుల్లో క్లియర్ చేస్తే వాడికి ఫస్ట్ ర్యాంక్ అట. అవును మరి అప్పుడు అట్లా అనుకుని చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాడు అంటే ఆయన ఆఫ్టర్ ఆల్ నువ్వు పెట్టిన ఒక మినిస్టర్ కన్నా నువ్వు వెనకాల ఉన్నట్టు కదా. ఆర్ ఎలిజిబుల్ టు బీ అన్ హానరబుల్ సీఎం? పవన్ కళ్యాణ్ గారు ర్యాంక్ ఎంత మీరు ఇచ్చిన లిస్టులో చెప్పండి? లోకేష్ గారు ర్యాంక్ ఎంత? ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎదురే కదా, 3వ వాడు కామ్ అయిపోయాడులే, ఎదురే కదా, తండ్రి కొడుకులే కదా. ఎక్కడా లేదండి ఈ కాంబినేషను. భారతదేశ రాజకీయ వ్యవస్థలో తండ్రి కొడుకులు పరిపాలిస్తున్న ఆ కాంబినేషను ఎక్కడా లేదు అసలు. అదేంటి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి సార్, ఆయన వస్తూనే ఉన్నాడు. మొన్న ఈ మధ్యన టూర్లు చేశాడు, ఆయన అందరినీ మాట్లాడాడు సార్. మేజర్ సమ్మిట్స్లో కానీ, మేజర్ పాలసీ మేకింగ్లో కానీ ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కనపడతారు. ఎక్కడ వెళ్ళలేదు, ఆబ్సెంట్. ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారు 2వ విడత భూములు తీసుకోవాలన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వ్యతిరేకించాడు? ఫస్ట్ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అయిపోయాడు. తర్వాత అడ్జస్ట్ అయిపోయి 2-3 గ్రామాల్లో 27,000 ఎకరాలు తీసుకుంటే చాలు, 50,000 ఎకరాలు అవసరం లేదని ఏదో చెప్పినట్టున్నాడు. అంటే ఏంటి అంటే మీ 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 పాత్ ఆఫ్ వాకింగ్ ఏంటి అసలు? మీ క్యాట్ వాక్ ఇదేమన్నా?